ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ బ్రాండ్ ఆల్కహాల్ కాదు జగన్ బ్రాండ్ హాలాహలం తాగి ఇప్పటికే వేలాది మంది పేద ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇక ఈ దారుణాలకు ఫుల్ స్టాప్ పడే సమయం వచ్చిందని గుంటూరు పార్లమెంట్ స్థానం టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అంటున్నారు. జగన్ బ్రాండ్ ఆల్కహాల్ గుట్టురట్టు చేసిన ఆయన ఆల్కహాల్ పేరుతో ప్రజలకు పంపిణీ చేస్తున్న కాలకూట విషయంపై ఎవరితో అయినా చర్చకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. 2019కి ముందు దేశంలో ఏ మద్యం బ్రాండ్స్ దొరికేవో ఆంధ్రప్రదేశ్ లో కూడా అవే బ్రాండ్లు దొరికేవి. దేశమంతా ఏ రేట్లకు మద్యం దొరికేదో ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే మద్యం దొరికేది. రోజంతా శ్రమించిన పేద ప్రజలు సాయంత్రం కొంచెం మద్యం సేవించి సేద తీరేవారు. 2019 తర్వాత పరిస్థితి మారిపోయింది. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో జగన్ జాడ్యం వ్యాపించినట్టుగానే మద్యం విషయంలో కూడా వ్యాపించింది. 60 రూపాయలుండే పేదవారి మద్యం 200 నుంచి 300కు చేరుకుంది. ఎవరు ఏనాడు కనీ విని ఎరుగని మద్యం బ్రాండ్లు ప్రత్యక్షమయ్యాయి. ముందు చూడండి, 2019కి ముందు ఎప్పుడన్నా సరే ఇలాంటి మందు ఎన్ని రకాల కొత్త బ్రాండ్లు మనకి ఎప్పుడన్నా వచ్చినాయా? పేరు చదువుతా: ఆంధ్ర ప్రైమ్, యంగ్ స్టార్, సూపర్ స్టార్, రాజధాని ఎక్స్ప్రెస్ అంటారు. రాజధాని లేదు కానీ రాజధాని ఎక్స్ప్రెస్ పేరుతో మందు మాత్రం ఉంది. ఇక బూమ్ బూమ్ అంటే మీ అందరికీ తెలిసిందే. అసలు ఈ దిక్కుమాలిన బ్రాండ్స్ మద్యంలో ఏ కెమికల్స్ ఉన్నాయా అని పెమ్మసాని 5 బ్రాండ్స్ ని హైదరాబాద్ ల్యాబ్ కి టెస్టింగ్ కి పంపించారు. ఈ టెస్టింగ్ లో తేలింది ఏమిటంటే జగన్ బ్రాండ్స్ మద్యంలో ఉంది ఆల్కహాల్ కాదు, హాలాహలం, కాలకూట విషం. ఇవి కాకుండా అసలు వీళ్ళు తయారు చేసే మందులో ఏముంది అని చెప్పి తెలుసుకుందామని ఒక 4 రకాల బాటిల్స్ ని శాంపిల్స్ కు పంపించాం. హైదరాబాద్ కెమికల్ టెస్టింగ్ చేద్దామని పంపించినవి ఏంటంటే, ఒకటి ఓల్డ్ టైమర్, రెండోది ఛాంపియన్, మూడోది రాయల్ సింహ అంట. రాయల్ సింహ మందు పేరు. నాలుగోది గ్రీన్ చాయిస్, అదేది సెలబ్రిటీ. ఈ 5 పంపిస్తే బ్రదర్ వచ్చిన రిపోర్టు వైసీపీ నాయకులకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ, అధికారులందరికీ కూడా సవాల్ చేస్తున్నా. ఇందులో వచ్చిన కెమికల్స్ బెంజోక్వినోన్, వోల్కనైన్, స్కోపరాన్, పైరోగలాల్, ఈ 4 కూడా మనిషికి హానికరమైనటువంటివి. వోల్కనైన్ అయితే అది గనక ఎక్కువైతే అది సైనైడ్ గా మారి ప్రాణాలను తీస్తుంది. స్కోపరోన్ అనేది ఎక్కువ తాగితే కళ్ళు పోతాయి. పైరోగలాల్ గానీ, బెంజోక్వినోన్ గానీ ఎక్కువ తాగితే నరాల బలహీనత చెందుతుంది. జగన్ సర్కార్ మద్యం పేరుతో అమ్ముతున్న విషయం మీద సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి ప్రభుత్వంరా దేవుడా అని మొత్తుకుంటున్నారు. మరి మందులు పెంచారు ఏంది? ముందు అంతకుముందు చంద్రబాబు టైంలో 100 రూపాయలు కల్తీ మంది. ఇదంతా ఒరిజినల్ మంది ఎక్కడ దొరుకుతుంది? అంతా కల్తీ మందేగా. మరి ఆయాల 100 రూపాయలు చంద్రబాబు ఇచ్చాడు. మరి నీ పాలన అభివృద్ధి లేదు, ఇది మోసం అన్నావు. నువ్వు చేసిన మోసం లేదు, నువ్వు న్యాయం చేస్తావు. నువ్వు న్యాయం ఏం చేసావు? న్యాయం లేదుగా, పెంచుకుంటా పోయావు. మరి వచ్చేదానికి ఇసుక దోపి అన్నావు. అదొకటి కల్తీ మద్యం మరీ దారుణంగా అమ్ముతున్నారు షాపుల్లో. ఫోన్పేలు లేవు, గూగుల్ పేలు లేవు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేవు, ఓన్లీ అమౌంట్ క్యాష్. 9 దాటిందంటే బార్ అండ్ రెస్టారెంట్లో కూడా భయంకరంగా 2000 ఉండేది 3500. స్లిప్ ఇమ్మంటే స్లిప్ ఇవ్వట్లేదు. ఇక బ్రాందీ ఉండే కదా, వాళ్ళ సొంత తయారులు చేసి తాగేస్తుంటాళ్ళు బోళ్ళ మంది. నేను ఒకటి చచ్చిపోయాడు ఇస్తుంటాడు. ఇట్లా బోళ్ళ మంది రోజు చచ్చిపోతున్నారు ఈ మందు తాగిన వాళ్ళు. ఏమన్నా రూపాయలు పడి ఎన్నాళ్ళు ఉంటారు వాళ్ళు? ముందు అలాంటిది చేస్తుందట. ఏది ఉండా జనం జరగనాశనానికి. మరి ఇలాంటి ప్రభుత్వం మనకైతే అవసరం లేదు. మద్యం కల్తీ, మద్యం ఎటు చూసే చచ్చిపోతున్నారు. 190 మంది హాస్పిటల్లో ఉండడు. హాస్పిటల్ బెడ్ మీద కోస్తున్నారు. మొన్న నేను ఒక కుర్రాడు చచ్చిపోయాడు, మా కుర్రాడు ఈ మద్యం తాగే. స్పీడ్ ఎక్కువ వెళ్తుంది, తాగితే పడిపోవటం, చచ్చిపోవటం. ఏ మనిషి బతకడు. ఈ గవర్నమెంట్ రేట్ ఏమన్నా ఇప్పుడు 150 200 చేశారు. రేటు పెంచారు. రేటు పెంచిన వల్ల
ఇంకా ఎక్కువ కల్తీ ఏర్పడింది, చచ్చిపోతున్నారు. ఏమీ లేదండి, క్వాలిటీ నాణ్యత తగ్గిపోయింది, చచ్చిపోవటం ఎక్కువైంది, కోత ఎక్కువైపోయింది, ఎక్కడో చచ్చిపోవటమే. కల్తీ మంది ఈయన వచ్చిందని చేస్తున్నాడు, ఎవరు చేయటం కాదు. ఈయన వచ్చి లాభం కోసం ప్రభుత్వానికి ఇవ్వటం అన్ని వంకబెట్టి ఈయన చేసి ఈయన ఆదాయపరుచుకుంటున్నాడు. ఎమ్మెల్యేలకు కూడా ఓటాలు ఇస్తున్నాండి. జగన్ ప్రభుత్వ అక్రమాలను నిలదీస్తున్న విద్యార్థికులు పెమ్మసాని చంద్రశేఖర్కి ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోంది. పెమ్మసాని చంద్ర చదువుకున్న విద్యావేత్త, మేము నమ్మాం, అతన్ని అభివృద్ధి చేస్తాడని నమ్ముతున్నాం, ఆయనకే ఓటేస్తాం ఇవ్వాలి. ఫస్ట్ టైం కాదండి, ఇతను ఆల్రెడీ 20 years నుంచి బ్యాక్ ఉండి నడుపుతున్నాడు పార్టీని. ఇదివరకు నర్సాపేటకు ట్రై చేశాడు, ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్కి వచ్చేసాడు. ఇబ్బంది ఏం లేదు, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నాడు. ఆంధ్ర మద్యంలో ఈ కెమికల్స్ ఉన్నాయా లేదా, ఉన్నాయని తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారా అని పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నిస్తున్నారు. ఈ కెమికల్స్ ఉన్నాయా లేదా, మీరు క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నారా లేదా, మీరు అమాయక ప్రజల రక్తం తాగుతున్నారా లేదా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ల్యాబ్ రిపోర్టు మీద నేను చర్చకు సిద్ధం, మీరు సిద్ధమా, మీలో ఎవరైనా రావచ్చు అని ఛాలెంజ్ విసిరారు. ఈ కెమికల్స్ ఉన్నవా లేదా, మీరు క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నారా లేదా, మీరు అమాయక ప్రజల రక్తం తాగుతున్నారా లేదా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ల్యాబ్ రిపోర్టు మీద నేను చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా, మీలో ఎవరైనా రావచ్చు, ఏ కంపెనీ బాటిల్ తయారు చేసేవాడైనా రావచ్చు. పేద ప్రజలకు తెలియదని 60 రూపాయలు ఉండే మందుని 200, 300 రూపాయలు చేసి పిచ్చి మందు పోసి వాళ్ళకి వాళ్ళే తెలియకుండా వాళ్ళని చంపేస్తూ ఉంటే, వాళ్ళ భార్యలు బిడ్డలు అనాథలుగా మారుతూ ఉంటే ప్రశ్నించడానికి ఒక పవన్ కళ్యాణం, ఒక పెమ్మసాని వస్తారు, నిన్ను నిలదీస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. పెమ్మసాని విసిరిన ఈ ఛాలెంజ్ ని స్వీకరించే దమ్ము జగన్ సర్కార్ కి ఉందా? సొమ్ము చేసుకోవడమే తప్ప దమ్ము చేసుకోవడం తెలియని జగన్ సర్కారుకి జనమే గుణపాఠం చెప్తారు. ఈ ఎన్నికల్లో తరిమి కొడతారు.